వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2011లో మొదలైన జగన్మోహన్ రెడ్డి కేసులు, సిబిఐ ఈడీ కేసులు, సిబిఐ దర్యాప్తు పూర్తి చేస్తుంది. విచారణ సాగతీస్తానే ఉన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు పడతానే ఉన్నాయి. ఇంతవరకు వాటి మీద తీర్పు లేదు. 2 సంవత్సరాల నుంచి స్టడీ చేసిన న్యాయమూర్తి బదిలీ వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త న్యాయమూర్తి, మళ్ళీ జగన్ రెడ్డి కేసు మొదలయ్యాయి. అసలు ఆ కేసు తేలే పరిస్థితి ఉందా? ఆ విచారణ పూర్తయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ చేసే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 2011లో మొదలైన జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటికే సాగదీస్తూనే ఉన్నారు, ఇంకా సాగదీస్తూనే ఉంటారేమో. అసలు ఆ కేసు తేలే అవకాశం ఉందంటారా? ఎవరికి అవసరం అది? ప్రజలకు అవసరంగా. ప్రజల మరి అతను ఎందుకు గెలిపిస్తున్నారు? మొన్న ఓడిచ్చారు, స్పష్టంగా తీర్పు ఇచ్చారు. అతను ఎందుకు గెలిపిస్తున్నారు అన్నా నేను, పార్టీని కాదు. అతను అంటే పులివెందుల భయపెట్టో రెడీ చేసో రకరకాలు గెలిచి ఉండొచ్చు కదా. ఇక్కడ ప్రజల అభిప్రాయంతో కానీ, అతను చేసిన దోపిడీతో సంబంధించిన విషయంలో కానీ, అధికారులు న్యాయస్థానాల తీర్పుల గురించి మనం మాట్లాడవచ్చు, కానీ న్యాయమూర్తుల గురించి మనం మాట్లాడలేం. ఈరోజు పట్టాభిరామ్ గారు ఆయన బదిలీ అయ్యాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఇలా ఆయన కేసులు ట్రయల్కి రాబోతున్నాయి, టేబుల్ ముందుకు రాబోతున్నాయి అనగంలోనే బదిలీ అవుతున్నారు. కొత్త ఆయన వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానే ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా అతని ప్రభావం స్పష్టంగా కనపడుతుంది అనేది చాలా స్పష్టం. మరి 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత కూడా అతని గురించి, అతనికి న్యాయం జరిగే విధంగా అతన్ని అదుపులో తీసుకోకుండా, అంటే అరెస్ట్ చేయకుండా ఈ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఏ విధంగా అతను ప్రభావితం చేస్తున్నాడో మనం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. నేను గతంలో చాలాసార్లు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్పాను. సిబిఐ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటుంది తప్ప, సిబిఐ విచారణ చేసి ఇదిగో వీళ్ళు దోషులు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పని స్వతంత్రంగా రామ్ సింగ్ గారిని ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతుంది. అతను చెప్పినట్టే నడుచుకుంటున్నారే తప్ప, ఆ కేసు కూడా నీరుగారిపోయినట్టే ఉంది. మొన్న కూడా చూసాం కదా, పాక్షికంగా. అంటే ఆ అమ్మాయిలు ఎవరైతే అంశాలు ఏంటి, సునీత గారు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నటువంటి ఆమె, తండ్రి చావు కారకైన వాళ్ళకి శిక్షలు వేయించండి అని చెప్పని న్యాయ పోరాటం చేస్తూ ఉంటే, ఈరోజు ఈ విధమైనటువంటి తీర్పులు వస్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్షలు పడిద్దని మీరు అన్నారు కదా, శిక్షలు పడిద్దని కానీ ఆ కేసులు పరిష్కారం అవుతాయి అని కానీ నేనైతే భావించట్లా. సిబిఐ కేసు అలా జరుగుతూ ఉందండి. ఈడీ కేసులో కూడా ఏమి ముందు సాగట్లా. ఎన్ఐఏ కూడా ఆఖరికి కోడిగా సీను కేసు కూడా అలాగే కోల్డ్ స్టోరేజ్లో కప్పడిపోయింది. కేసులతో సంబంధం లేదండి. అది సిబిఐయా, ఈడీయా, లేకపోతే ఎన్ఐఏయా, ఏం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏది వచ్చినా కూడా కోల్డ్ స్టోరేజ్. ఇది కొంతమంది బాధపడవచ్చు, ఏది జరుగుతున్నాయి కదా అని చెప్పని. ఆధారాలు కనపడుతున్న తర్వాత నేనే హత్య చేశాను, 12 వాళ్ళు హత్య చేయమన్నారని చెప్పి దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అలాగే 72 లక్షల రూపాయలు అతని దగ్గర రికవర్ చేసిన తర్వాత ఇంతవరకు ఈడీ ఎంటర్ అయిందా? ఈడీ ఎంటర్ అవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు మాట్లాడలేదు. ఎందుకని? మిగిలిన వాళ్ళు మీ దగ్గర, నా దగ్గర 10 లక్షల రూపాయల కంటే అదనంగా ₹1 దొరికితే 3 రెట్లు పెనాల్టీ వేస్తాం, 10 రెట్లు పెనాల్టీ వేస్తాం, మీ ఎక్కడ నుంచి వచ్చినాయి ఏంటని చెప్పని వివిధ రకాలుగా ప్రశ్నిస్తారు కదా. మరి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు శాసనసభ్యుడిగా చేశారు, పార్లమెంట్కి వెళ్ళాడు, అలాగే శాసనమండలికి చేశారు, మంత్రిగా చేసినటువంటి వ్యక్తినే, అలాగే ఆనాటి ప్రతిపక్ష నేతకు బాబాయి పులివెందుల పట్టణంలో వాళ్ళ సొంత ఇంట్లో కనీసం పులివెందుల్లోకి అడుగు పెట్టాలన్నా కూడా కొత్త వాళ్ళు ఆ బస్టాండ్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళ అనుమతి కావాలి. అలాంటి చోట ఆయన చంపారు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా, చంపిన వాళ్ళు నేనే చంపానని చెబుతున్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి న్యాయం జరిగిద్దని మనం ఎలా భావించాలి? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు వస్తాయని మనం ఎలా భావించాలి? రాజకీయంగా అతన్ని కాపాడేవాళ్ళు కాపాడుకున్నంత కాలం మీరు నేను కంఠశోష తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజల గురించి కానీ పాలకులు ఆలోచించరు అనేది చాలా స్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రజల గురించి ఆలోచిస్తే అసలు ఇవన్నీ ఎందుకు ఉత్పన్నం అవుతాయి? అంటే ఒక నేరస్తుని కాపాడే ప్రయత్నం చేస్తానంటే అతను సంపాదించిన డబ్బులో వాటా కోసం అంటారా, లేదంటే రాజకీయ మనుగడ కోసం అంటారా? రెండూ ఇమిడిపడి ఉన్నాయి ఇక్కడ.
ఇట్లాగే ఎవడు పడతాడో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించి దాంట్లో సగం ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి? జరుగుతుంది అదేగా. ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎన్ని అరాచకాలు చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంత దోపిడీ చేశారు. గనులు చూసాం, ఇసుక చూసాం, మద్యం చూసాం, పొలాలు చూసాం. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఎంతమందికి శిక్షలు వేయించగలిగారు వీళ్ళు? ఎంతమందికి శిక్షలు పడతాయి చెప్పండి? రాజకీయ నాయకులకి మాట్లాడతారు, మేము వస్తే పగలదెత్తా ఉంటారు. ఏం జరుగుతుంది? అది ఇలాంటి వాళ్ళు చూస్తే వైట్ కలర్ రెఫరెన్స్లన్నీ పెరిగిపోయినాయి. అంతే కదా. ఇతను ఒక రోడ్ మోడల్గా తీసుకుంటున్నారు. అందుకని నేను పలు సందర్భాల్లో చెబుతా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైన కాడి నుంచి వాళ్ళ తండ్రి 2004లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఒక పాఠ్య గ్రంథంలా తీసుకొచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో అలాగే లైబ్రరీలలో పెట్టి జనానికి వాటి గురించి తెలియపరచాలి, ఎడ్యుకేట్ చేయాలి. దోపిడీకి సులువైన మార్గాలని చెప్పి రాయాలి. ఏ విధంగా చేస్తే ఏ విధంగా కష్టపడి సంపాదించదు ఈ రకంగా దోసుకోండి సరిపోద్ది అంటే అంతే కదా. మరి జరుగుతుంది అదే కదా. చెప్పడానికి ఎన్నైనా చెబుతూ ఉంటారు, కానీ చేతల్లో చేయనప్పుడు ఎవరైనా ఇదే విధంగా బాధ, అంతకు తప్ప వేరే ఏం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాడిని అడ్డుకట్ట వేసే విషయంలో ఆయన బెనమేషాలు లెక్క పెడుతున్నందువల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతానే ఉన్నారు, ఆకర్షితులు అవుతున్నారు. గమనించుకోండి మీరు. అంటే ఎన్ఐఏ ఆయన చేతిలో లేదు, సిబిఐ ఆయన చేతిలో లేదు, ఈడీ ఆయన చేతిలో లేదు, ఆయన చేయగలిగిన ఉంది. అంటే ఎన్ఐఈ సిబిఐ అయినా నిజంగానే ఆయన చేతుల్లో లేవు. 2014 నుంచి 2019 వరకు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఎన్నిసార్లు ఏమన్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? దానికి ప్రభుత్వం తరపున ఇతను బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడని చెప్పని ఎందుకు వీళ్ళు ఇంప్లీడ్ కావట్లేదు? ప్రతిరోజు ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. మరి అంతే చూస్తా ఎందుకు కూర్చున్నారు? మీరు 41 నోటీస్ కనీసం పిలిపియండి. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇన్ని వైలేషన్ చేస్తూ అతను ముందుకెళ్తున్నప్పుడు మీరు అలా మెలకుండా ఉండబట్టే కదా అతను ఇష్టారీతిగా మాట్లాడుతుంది. తను ఉన్న కారు ముందు టైర్ కింద సింగయ్య అనే వ్యక్తిని చంపితేనే ఇంతవరకు అతన్ని ప్రశ్నించలేకపోయారు. తన ముందున్న కారు కాదు, తన కారే, తన ఉన్న కారే. ఆ కేసులో ఇంతవరకు అతను ప్రశ్నించలేకపోయారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రయత్నం కనుక సిన్సియర్గా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా ఆధారాలు ఉన్న విషయాల్లో చాలా విషయాల్లో అతను దోషిగా నిర్ధారిస్తూ కనీసం విచారణకు పిలిపించే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ఏదన్నా ఈ విధంగా చేస్తే సింపతి వచ్చిద్దేమో, మళ్ళీ రోడ్డును పడతాడేమో, ఒక 6 నెలల తర్వాత బయటకు వచ్చి చేద్దామేమో. మనం 6 నెలల కంటే అట్టి పెట్టలేరు కదా ఇవాళ అతనికి ఉన్నటువంటి శిక్ష సామర్థ్యాలను బట్టి. కాబట్టి ఈ తలకైనప్పుడు ఎందుకు, మనకెందుకు, మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో అయితే అదే కనపడతా ఉంది. ప్రజలేమో ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అంటున్నారు. వీళ్ళకి తెలియకుండా ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలను సరిదిద్దే క్రమంలో ఒక్కొక్కడు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ విషయంలోనూ ఇతనికి సంబంధించిన విషయాల్లో కనుక ప్రభుత్వం కొంచెం చొరవ చూపితే రాజకీయంగా అతనికి సమాధి కట్టడం మాత్రం ప్రజలు నిస్సందేహంగా సమాధి కడతారని అయితే నేను భావిస్తున్నాను. సమాధి కట్టారు, ఆ సమాధి నుంచి లేకుండా చూసే భావిస్తే ప్రభుత్వానికి ఉంది అంతే. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ప్రజలు ఎన్ని తీర్పులు ఇచ్చినా అంతిమ తీర్పుదారులు ప్రజలేనని, ప్రజలే అతన్ని కట్టడి చేయాలంటూ విశ్లేషించిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.